హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలా మంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, ఇప్పుడు జేఎన్టీయూకే 2122 3132 బీటెక్ ఎగ్జామ్స్, ముఖ్యంగా R23 రెగ్యులర్ వాళ్ళు, ఇక R20 R19 R16 సప్లీ వాళ్ళు వచ్చేసరికి ఎవరైతే రాయబోతున్నారో సింగిల్ అటెంప్ట్లో క్లియర్ చేయటం ఎలా, దాంతోపాటు మార్కులు తెచ్చుకోవడం ఎలా. ఇంకా చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే R23 రెగ్యులేషన్లో వచ్చేసరికి పార్ట్ ఏ పార్ట్ బి ఉన్నాయి. పార్ట్ ఏ 10 క్వశ్చన్స్ 20 మార్క్స్కి, పార్ట్ బి 50 ఇలా ఉంది కదా. ఏదో ఒక పార్ట్ రాస్తే పాస్ అవుతామా అని చెప్పేసి మంచి క్వశ్చన్ వేసారండి. సో దాని గురించి ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట. సో ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు భవిష్యత్తులో ఇంకా ఉపయోగపడుతున్న సాఫ్ట్వేర్ కూడా సంబంధించిన ఇందులో వస్తున్న డీటెయిల్స్. ఇక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, దాంట్లో జాయిన్ అవ్వండి. పీడిఎఫ్ మెటీరియల్స్ అయి పెడుతున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. దీంతో పాటు సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లో వెళ్తే ఏంట్రా అంటే, ముందుగా విషయం చెప్తాను. సింగిల్ అటెంప్ట్లో పాస్ అవటం ఎలా అని చెప్పబోయే ముందు, రెండు పార్ట్లు ఉన్నాయి కదా, పార్ట్ ఏ పార్ట్ బి. ఏదో ఒక పార్ట్ ప్రిపేర్ అయితే పాస్ అవ్వచ్చా అంటే పాస్ అవ్వచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ ఏ 10 to 20 మార్క్స్ రాస్తారు. సో 20 మార్క్స్ వచ్చేస్తాయి. ఇక పార్ట్ బిలో ఏదో ఒకటి రాస్తే 24 పాస్ మార్క్ అనుకోండి, 4 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది కదా అనుకోవచ్చు. అయితే ఇక్కడ 10 to 20 పర్ఫెక్ట్గా పడాలి. కొన్నిసార్లు ఏంటంటే మనకు తెలియని క్వశ్చన్లు ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మెఫా లాంటి సబ్జెక్ట్ ఉంది. మెఫా లాంటి సబ్జెక్ట్కి మీరు ఎంత రాసినా కూడా పర్ఫెక్ట్గా 2 out of 2 పడవు, 10 out of 10 పడవు, 5 out of 5 కూడా పడవు. ఎక్కడో ఒక చోట దిద్దేవాడిని బట్టి పడతాయి. సో దిద్దేవాడిని బట్టి పడినప్పుడు 10 ఆన్సర్స్ పర్ఫెక్ట్గా రాసినప్పుడు పార్ట్ ఏ ఒకటి ప్రిపేర్ అయిపో, పార్ట్ బిలో ఏదో ఒకటి చేసుకుంటే సరిపోతుంది. లేదు ఇక కొన్ని మిస్ అయినాయి అంటే మాత్రం ఇక మీకు అవి పూర్తి స్థాయిలో మార్కులు పడక, లేకపోతే మీరు పూర్తి స్థాయిలో మార్కులు పడినా మీరు మిస్ చేయడం వల్ల వచ్చేసరికి మీరు ఫెయిల్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. పాస్కి అటెంప్ట్ చేసేవాళ్ళు మాత్రం, ఎక్కువ స్కోరింగ్ చేసేవాళ్ళకి కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది. పాస్ అవుతారు, కాకపోతే వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ కాలేరు. ఇది పార్ట్ ఏ వరకు ప్రిపేర్ అయ్యి పార్ట్ బి వదిలేస్తే, మరి పార్ట్ బి ప్రిపేర్ అయ్యి పార్ట్ ఏ వదిలేస్తే, పార్ట్ బి ప్రిపేర్ అయితే పార్ట్ ఏ మొత్తం మీరు రాసేస్తారండి. ఈ ఆప్షన్ ఎందుకు చెప్పలేదండి, ఫస్ట్ పార్ట్ బి వచ్చేసరికి ఏంటంటే ఎస్ఏ క్వశ్చన్స్ కాబట్టి మొత్తం యూనిట్లు అన్ని ప్రిపేర్ అవుతారు కాబట్టి పార్ట్ బి ప్రిపేర్ అయ్యే దాంట్లో మీకు తెలిసిన ఆన్సర్లో క్వశ్చనే పార్ట్ ఏలో షార్ట్ క్వశ్చన్స్ కింద వస్తాయి. ఇది రాసిన ఉత్సాహంలో అది ఈజీగా అటెంప్ట్ చేసేస్తారు, ఇంకా స్పీడ్గా పాస్ అయిపోతారు. నేను అందుకే చెప్తాను ఏంటంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మరకు ప్రిపేర్ అయ్యి ఎస్ఏ క్వశ్చన్స్ వదిలేస్తే అది మీ కర్మ. ఎస్ఏ పార్ట్ బి బాగా ప్రిపేర్ అయ్యి పార్ట్ ఏకి సంబంధించిన షార్ట్ ఆన్సర్స్ ఏమన్నా లైట్ చూసుకుంటే మీరు రెండు కలిపి బాగా రాసేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు అర్థం అయ్యే ఉంటుంది మీకు అందరికి కూడా, ఏదో ఒక పార్ట్ ప్రిపేర్ అయితే ఏమవుతుంది. ఇన్ని కేసులు ఉన్నాయి. సో అది బెస్టా, ఈ సెకండ్ కేసు బెస్టా, మీరే డిసైడ్ చేసుకోండి. కింద కామెంట్ చేయండి. సెకండ్ బెస్ట్ అయితే సెకండ్ అని, ఫస్ట్ బెస్ట్ అయితే ఫస్ట్ అని. ఓకేనా? ఇది ఏదో పార్ట్ ప్రిపేర్ అవటం, రెండు ప్రిపేర్ అవటం అన్న సంబంధించిన ఆన్సర్. ఇక సింగిల్ అటెంప్ట్లో ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా 2122 3132 3132లో వచ్చేసరికి ఏంటంటే R20 రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు, R20 R19 R16 సప్లీ వాళ్ళు ఉన్నారు. 2122కి వచ్చేసరికి R23 రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు, R23 R20 R19 R60 వాళ్ళు సప్లీ వాళ్ళు ఉన్నారు. సో ఇఫ్ యూ వాంట్ టు క్లియర్ ఆల్ ది సబ్జెక్ట్స్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్, ద ఫస్ట్ థింగ్ ఈస్ యూ నీడ్ టు లెర్న్ ఆల్ ది యూనిట్స్ కంప్లీట్లీ. So you need to get prepared for all the units without leaving any single topic. So I think you have understood everything. ఏంటంటే సింగిల్ టాపిక్ కూడా వదలొద్దు అంటున్నా, సింగిల్ చాప్టర్ కూడా అనట్లా నేను, సింగిల్ టాపిక్. ఇప్పుడు 5 యూనిట్లు ఉన్నాయనుకోండి, ఆ 5 యూనిట్లో ఉన్న టాపిక్స్ మొత్తం కూడా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు మీరు ఫుల్గా రాయగలుగుతారు. అరకొరగా రాసినా కూడా మీరు పాస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సింగిల్ అటెంప్ట్లో పాస్ అవ్వాలంటే ఇదే మార్గం. ఇంకా దీనికి రిక్వైర్మెంట్స్ కొన్ని ఉన్నాయి. యూ షుడ్ బి హ్యావింగ్ రిక్వైర్డ్ ఇంటర్నల్స్ ఫస్ట్. ఇంటర్నల్స్ అనేవి ప్రాపర్గా లేకపోతే మాత్రం ఇది ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ 24 ఎక్స్టర్నల్లో పాస్ అనుకోండి,
ఇక 26 ఇంటర్నల్ అనుకోండి, అవి ఉంటే అప్పుడు మీకు సారీ 26 కాదు 16 అనుకోండి. సో అప్పుడు మీకు 16 కానీ 16 అబోవ్ కానీ ఉంటే యూ విల్ బి గెటింగ్. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అది లేకుండా ఇది లేకుండా అది కష్టం అనమాట. ఇంకా వచ్చేసరికి ఏంటంటే సింగిల్ అటెంప్ట్లో పాస్ అవ్వాలంటే మీరు నాకు తెలిసి ఏం చేస్తారు, కొంతమంది నైట్ అవుట్ చేస్తూ ఉంటారండి. అప్పటి వరకు ఏం చదవకుండా లేకపోతే 4 రోజుల ముందు స్టార్ట్ చేయకుండా ఒక్కరోజు ముందు ప్రతి సబ్జెక్టు కూడా అలా చేయాలంటే కొంతమంది తెల్లారి వరకు చదివేసి ఎగ్జామ్కి వెళ్ళిపోతారు. ఆ నిద్ర మొత్తాన్ని పక్కన పెడితే ఆ హెడ్ఏక్కి అసలు ఏంటంటే మీకు ఏం గుర్తుండదండి మీరు చదివిందల్లా. ఏంటంటే 5 యూనిట్స్ ఒకేసారి చదువుతారు కాబట్టి ఒక్కసారి చదువుతారు కాబట్టి మొత్తం మర్చిపోతారు, అక్కడ ఏది రాయరు పర్ఫెక్ట్గా. అందుకనే నేను 4 రోజుల ముందే స్టార్ట్ చేయమని చెప్తా, అట్లీస్ట్ 20 days ముందే స్టార్ట్ చేయమని చెప్తా. 40 days అసలు మనము అప్పుడు 1 day బిఫోర్ రివైజ్ చేసుకుంటే క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా సింగిల్ అటెంప్ట్లో పాస్ అయిపోవాలి అనుకుంటే ఏం చేయాలంటే మీకు వచ్చిన క్వశ్చన్స్ని ఈజీగా వచ్చింది క్వశ్చన్ పేపర్ అని అనుకోవద్దు. ఏది కూడా ఏంటంటే మీరు నార్మల్ మోడ్లోనే ఉండండి. క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చిన, క్వశ్చన్ పేపర్ హార్డ్గా వచ్చిన మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి, నేను పాస్ అవ్వాలి బాగా రాయాలన్న ఆలోచనలో ఉండాలి. ఎందుకంటే ఈజీగా వచ్చిందని చెప్పేసి నెగ్లెక్ట్ చేశారనుకోండి, స్పీడ్గా రాసి వెళ్ళిపోతే ఒక పాయింట్ మిస్ చేస్తారు. హార్డ్గా వచ్చిందంటే ఏం చేస్తారు, డిసప్పాయింట్ అయిపోయి వదిలేసి వెళ్ళిపోతారు. రెండిట్లో ఏది చేసినా కూడా డేంజరే. అందుకనే నార్మల్ మోడ్లో ఉన్నారనుకోండి, సో ఈజీగా వచ్చిందంటే మీరు వచ్చిన ఆన్సర్కి ఇంకా 4 పాయింట్లు ఎక్కువ రాస్తారు, ఎంతూసియాస్టిక్ ఉంటారు. హార్డ్గా వచ్చిందనుకోండి అప్పుడు ఎలా రాయాలో ఆలోచించుకొని దాన్ని ఎక్స్టెండ్ చేసి ఎలాబరేట్ చేసి పాస్ అయ్యేదానికి ఉంటుంది. ఇలా చేసినా కూడా సింగిల్ అటెంప్ట్లో పాస్ అయిపోతారు. ఇంకా చేయాలి అనుకోండి, కొంతమంది ఏం చేస్తుంటారు, పాత క్వశ్చన్ పేపర్లన్నీ దగ్గర పెట్టుకొని ఏం చేయాలంటే అప్పుడు వాటిని వరకు ప్రిపేర్ అవడం కాదు, మీ సిలబస్ కూడా దగ్గర పెట్టుకోవాలి. ఈ క్వశ్చన్ ఇందులో ఉందా, ఈ క్వశ్చన్ ఇందులో ఉందా, ఈ క్వశ్చన్ ఇందులో, మొత్తం ఓవరాల్గా సిలబస్ మొత్తం మీద క్వశ్చన్లు వచ్చాయా రాదని చూసుకోండి. ఆ సిలబస్లో ఏవైతే యూనిట్స్లో టాపిక్స్ మీద క్వశ్చన్స్ రాలేదో వాటిని అండర్లైన్ చేసుకున్నారు అనుకోండి, ఈ పాత క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ మొత్తానికి ఆన్సర్స్ చదువుకొని ఇక ఇవ్వని టాపిక్స్ మీద పైపైన చూసుకొని వెళ్ళారనుకోండి, మీకు సింగిల్ అటెంప్ట్లోనే సబ్జెక్టులు అయిపోతాయి. అసలు నాకు తెలిసి అయితే ఫస్ట్లో చెప్పానే పార్ట్ ఏ పార్ట్ బిలో ఒకటని, పార్ట్ ఏ మొత్తం పర్ఫెక్ట్గా రాస్తే పార్ట్ బిలో 2 క్వశ్చన్లు పర్ఫెక్ట్గా రాస్తే పాస్ అయిపోతారు. ప్రాబ్లమేటిక్ లాంటి సబ్జెక్ట్ కానీ కోర్ సబ్జెక్ట్స్ కానీ ఎంబీఏ లాంటి సబ్జెక్ట్స్ మెఫా లాంటివి అయితే అవుతాయని అయితే గ్యారంటీ ఇవ్వనండి నేను. ఎందుకంటే థియరీ ఎంత రాసినా కూడా వేరు వాళ్ళు. ఓకేనా? సో ఓవరాల్గా మీరు పాస్ అవ్వాలనుకుంటే మాత్రం ఇది ఒకటే మార్గం. సో అర్థమైంది అనుకుంటా నేనేమేం చెప్పాను అలా ఫాలో అయిపోండి.